ఇలాంటి లవ్ సాంగ్ మీద గర్ల్స్ అయితే కంపల్సరీ చేసుకోండి. మీకు సింగిల్ ఫోటో అండ్ డబుల్ ఫోటో, మీ త్రిబుల్ ఫోటో ఈజీగా చేసుకోవచ్చు. నేను టెంప్లెట్ ఇస్తాను, అదైతే యూజ్ చేసుకోండి. మీకు చిన్న డెమో చూపిస్తుంది, ఆ డెమో చూసాక ఎలా చేసుకోవాలని డీటెయిల్గా చెప్తాను. డెమో నచ్చితే ఒక లైక్ అయితే చేసుకోండి. మీరు ఫస్ట్ అయితే డెమో అయితే చూసేయండి. ఒక డెమో అయితే చూశారు కదా, ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేయండి. దీని టెంప్లెట్ ఇస్తాను, మీ మర్దల్స్ కానీ, మీ గర్ల్ ఫ్రెండ్స్ కానీ, మీ పార్ట్నర్స్ కానీ చేసిస్తే చాలా ఇంప్రెస్ అవుతారు వాళ్ళు. చాలా బాగుంటుంది. మీరు సింగిల్ ఫోటో మీద చేసుకోవచ్చు, అది కూడా పిఎన్జీ ఫోటో. సింగిల్ లేకుండా డబల్ ఫోటో మీద కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మీ ఇష్టం అది, నేను అది కూడా చెప్తాను. అండ్ దీని ప్రాజెక్ట్ అండ్ ఫ్రాంట్ ఎక్కడ ఉందో నేను వీడియో మధ్యలో చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి వీడియో లాస్ట్ వరకు. ఇప్పుడనే ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటుంది మీకు. ఇక్కడ మీకు ఒకవేళ మన వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి, ఇంతవరకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఎలా అనిపించింది ఒక కామెంట్ చేయండి. ఇప్పుడు ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటుంది కదా. ఇక్కడ మీకు స్టార్టింగ్లో వచ్చేసి ఇక్కడ బాక్స్ని క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత కొంచెం ఇలా ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు మరదలని ఉంటుంది. ఒకవేళ ఇక్కడ మీరు నేమ్ అనేది చేంజ్ చేసుకోవాలనుకోండి, సపోజ్గా నేను నేమ్ చేంజ్ చేస్తున్నా. ఇక్కడ టెక్స్ట్ ఉంటుంది, టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీకు మరదలు అనేది తీసేయండి. ఇలా నేను మరదలని తీసేస్తున్నా. ఇలా మీ స్టార్ ఉంచేసేయండి, మరదలని తీసేసి ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా స్వాతి అని పెడతా. ఇలా స్వాతి అని పెట్టేసి ఇలా చూస్తే మీకు ఈజీగా ఉంటుంది. చూసారు కదా, నేమ్ అనేది చేంజ్ అయితే అయిపోయింది. దాని తర్వాత ఇక్కడ మీకు పిఎన్జీ ఫోటో అనేది ఉంటుంది కాబట్టి ఈ పిఎన్జీ ఫోటో అనేది రీప్లేస్తే పెట్టుకోవాలి. మీరు ఫస్ట్ అయితే ఆ పిఎన్జీ ఫోటో కోసం మీరు మీ ఫోటో ఒక బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోండి. అది కూడా ఫోటో మ్యాప్ నుంచి. ఫోటో మ్యాప్ అనేది మన ప్లేస్టోర్లో దొరుకుతుంది, ప్లేస్టోర్లో అవైలబుల్ కూడా ఉంది. అది వీలుంటే ఆ వీడియో అక్కడ నుంచి రిమూవ్ చేసుకోండి, లేదు అనుకుంటే పిక్సార్ట్ నుంచి కూడా రిమూవ్ చేసుకోవచ్చు మీ దగ్గర ఉంటే. ఫోటో మ్యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి ప్లేస్టోర్ నుంచి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఫోటో మ్యాప్లోకి అయితే వెళ్ళిపోండి. నేను ఎగ్జాంపుల్ చూపిస్తాయి. ఈ విధంగా అయితే ఉంటుంది, ఆర్ సింబల్తో ఫోటో మ్యాప్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేస్తే మీకు ఇప్పుడు డౌన్లోడ్ చేస్తారు కాబట్టి మీకు మెయిల్తో లాగిన్ అవ్వమంటుంది. లాగిన్ అయితే అయిపోండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు స్టార్ట్ ఫ్రమ్ ఫోటో ఉంటుంది. మీ మెయిల్తో లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటుంది. ఇక్కడ మీకు స్టార్ట్ ఫ్రమ్ ఫోటో ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఫోటోస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఎగ్జాంపుల్గా నేను ఒక ఫోటో రీప్లేస్ ఎగ్జాంపుల్గా ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి చూపిస్తా. ఈ ఫోటోనే ఉందనుకోండి, ఇలా ఒక ఫోటో మీద ట్యాప్ చేసి ఇలా ట్యాప్ చేయగానే మీకు ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. అది రిమూవ్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ ఇలా ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మీకు వైట్ థర్డ్ లేయర్లో వైట్, బ్లాక్, ట్రాన్స్పరెంట్ అని ఉంది కదా. ఇక్కడ మీకు వైట్ సెలెక్ట్ చేసుకోండి. వైట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు కింద బ్యాక్గ్రౌండ్స్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఎరేజ్ ఉంటుంది. ఎరేజ్ని క్లిక్ చేయగానే మనకు బ్యాక్గ్రౌండ్ అనేది ఎరేజ్ అయితే అయిపోతుంది. దాంతో అయితే కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయగానే మనకు ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది. ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రాజెక్ట్లోకి అయితే వచ్చేయండి. ఇక్కడ ప్రాజెక్ట్లో వచ్చిన తర్వాత ఆ ఫోటోని మీరు అయితే ఇక్కడైతే రీప్లేస్తో పెట్టుకోవాలి. ఇక్కడ పిఎన్జీ ఫోటో మీద ట్యాప్ చేయండి, కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఫోటోస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫోటోస్ ఓపెన్ అవ్వగానే ఇక్కడ మీకు ఇలా ఒక ఫోటో మీద ట్యాప్ చేయండి, ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీ ఫోటో అనేది రీప్లేస్ అయిపోతుంది. చూసారు కదా, సింపుల్గా అయితే ఉంటుంది. ఇలానే మీకు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, మీ ఫోటో తగ్గట్టు అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇది కపుల్స్కి అయితే ఇంకా బాగా సెట్ అవుతుంది. వీలుంటే చేసుకోండి, చాలా బాగుంటుంది. వీలుంటే చేసుకోండి. ఇక్కడ మీకు ఒకవేళ మిస్సింగ్ ఫ్రాంట్ రావచ్చు, ఎందుకంటే నేను ఇచ్చిన ఫ్రాంట్ మీకు మీ దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు. లేదు అనుకుంటే నేను ఇచ్చిన ఫ్రాంట్ డౌన్లోడ్ చేసుకోండి. ఆ ఫ్రాంట్ అండ్ ప్రాజెక్ట్ కోసం అయితే మన ఎలైట్ మోషన్లో మన ఫ్రాంట్ ఎలైట్ మోషన్ ప్రాజెక్ట్ అండ్ ఫ్రాంట్ ఆ రెండు మన డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వీలుంటే చూడండి. అక్కడ మీకు ప్రాజెక్ట్ లింక్ ఉంటుంది అండ్ ఫ్రాంట్ లింక్ ఉంటుంది. ఫ్రాంట్ లింక్ అనేది డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ లింక్ ఉంటుంది, డ్రైవ్ లింక్ అది. ఆ రెండు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ మీకు ఒక టెక్స్ట్ ఉంది కదా, ఇలా ఒక టెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ పైన మీకు బాక్స్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ వ్యూ ఆల్ ఫ్రాంట్స్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయగానే మనకు ఫ్రాంట్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఒకవేళ మీరు ఆల్రెడీ ఇన్పుట్ చేసిన ఫ్రాంట్సే పెట్టుకుందామని, మీ దగ్గర ఉన్న ఫ్రాంట్సే పెట్టుకుందామంటే ఇక్కడ ఫ్రాంట్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి మీ ఫాంట్స్ అనేది ఇలాగైతే రీప్లేస్తో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీకు ఇప్పుడే మీకు డౌన్లోడ్ చేసుకున్న ఇచ్చిన ఫాంటే డౌన్లోడ్ చేసుకుందామని అనుకుంటే, మీరే పెట్టుకుంటామనుకుంటే ఇక్కడ మీకు 3 డాట్స్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్పుట్ ఫ్రాంట్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయగానే మీకు డ్రైవ్ ఓపెన్ అవుతుంది. మీ ఒక డ్రైవ్లో డౌన్లోడ్ ఆప్షన్లో ఉంటుంది. ఇలా ఒక ఫ్రాంట్ మీద ట్యాప్ చేయగానే మీకు ఫొటోస్ అనేది మన ఫ్రాంట్ అనేది ఇక్కడ మీకు ఇన్పుట్ అయితే అయిపోతుంది. ఇన్పుట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు టెక్స్ట్ చేయండి. ఇలా
ఏదో ఒక మీకు మిస్‌స్కాన్ అనేది ఇచ్చాను. అదైతే ఆ ఫ్రాంట్ నేమ్ అయితే ఇలాగైతే రీప్లేస్ అయితే పెట్టుకున్న దాని తర్వాత ఇలానే కొన్ని ఫోటోస్ ఇలానే మీకు కొన్ని టెక్స్ట్ ఉంటది. ఈ టెక్స్ట్ అన్నీ మీరు యాడ్ చేసుకుంటే మిస్సింగ్ ఫ్రాంట్ ఒకవేళ వస్తే యాడ్ చేసుకోండి. దాని తర్వాత లాస్ట్ వరకు అయితే చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఫోటో అడ్జస్ట్ అయిందా లేదా అని, అటు ఇటు అడ్జస్ట్ అయిందా లేదా అని, ఎక్కడైనా కట్ అవుతుందా లేదా అని చూసుకొని అయితే అడ్జస్ట్ చేసుకోండి. దాని తర్వాత పైన యారో మార్క్ ఉంది కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు క్వాలిటీస్ ఉంటుంది. ఇక్కడ మీకు క్వాలిటీ సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా నేను 180 ఫీట్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తున్నా. ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయగానే మనకు ఇక్కడ 100% అయిపోగానే ఇక్కడ మీకు సేవ్ ఆప్షన్ వస్తుంది. సేవ్ ఆప్షన్ని క్లిక్ చేయగానే మనకు గ్యాలరీ అయితే సేవ్ అయిపోతుంది. చాలామంది సేవ్ అవ్వట్లేదని చెప్తున్నారు. సేవ్ ఎందుకు అవ్వట్లేదు అంటే మీరు ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేస్తే మెంబర్షిప్ అడుగుతుంది. అది కూడా సేవ్ అవ్వదు. ఎందుకంటే అది మనకు మెంబర్షిప్ ఉంటుంది కాబట్టి ఫ్రీగా అయితే అవైలబుల్గా ఉండదు. నేను ఫ్రీ యాప్ అండ్ మీకు వితౌట్ వాటర్ మార్క్ కూడా ఇస్తాను. వాటర్ మార్క్ లేకుండా కూడా ఇస్తాను. అది మన ఇన్స్టాగ్రామ్ బయోలో లింక్ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో ఉంటుంది. వీలుంటే అక్కడ వెళ్ళి ఫాలో చేసుకోండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.